Welcome to Pinnacle Tuitions. Central Government MCC UG Medical Counseling Schedule అనేటువంటిది ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేశారు. mcc.nic.in వెబ్సైట్లోకి వెళితే మీకు పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో ఈ సర్వీస్ షెడ్యూల్ లింక్స్ అనేటువంటివి స్టేట్ షెడ్యూల్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ క్లియర్గా లింక్ క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. వీటిని క్లియర్గా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. NEET UG అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది 2 టైప్స్గా జరుగుతుంది. వన్ ఈజ్ ఆల్ ఇండియా కోటా, సెకండ్ వన్ ఈజ్ స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా డిఫరెన్స్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా 15% గవర్నమెంట్ సీట్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది. వీటిలో 100% సెంట్రల్ గవర్నమెంట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్లలో అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్లేస్ని కాకోకుండా స్టేట్ కోటాలో 85% గవర్నమెంట్ సీట్స్ అండ్ 100% ప్రైవేట్ కాలేజెస్లలో అడ్మిషన్స్ అనేటువంటివి త్రూ స్టేట్ కోటా ద్వారా జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాకి ఎలిజిబిలిటీ అనేటువంటిది నీట్ క్వాలిఫైడ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్, స్టేట్ కోటాకి నీట్ క్వాలిఫైడ్ అయిపోయి పర్టికులర్లీ స్టేట్ డొమిసైల్ అండ్ రెసిడెన్సీ అయినటువంటి తెలుగు స్టేట్స్ అయినటువంటి ఏపీ స్టూడెంట్స్, ఏపీ డొమిసైల్, తెలంగాణ స్టేట్ డొమిసైల్ కింద స్టేట్ కోటా ద్వారా ఎంబీబీఎస్కి కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవ్వాలి. రిజర్వేషన్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటాకు వర్తిస్తుంది, స్టేట్ కోటాకి వర్తిస్తుంది. కాలేజెస్ అనేటువంటివి క్లియర్గా ఒకసారి చూస్తే ఆల్ ఇండియా కోటా ద్వారా గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రమే 15% సీట్స్ అనేటువంటివి ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫిల్ చేస్తారు. వీటిలో వచ్చేసి ఎయిమ్స్ కాలేజెస్, జిప్మర్ కాలేజెస్, ఈఎస్ఐసి కాలేజెస్, ఏఎఫ్ఎంసి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జాంపుల్స్కి బిహెచ్యు అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్. వీటిలో డీమ్డ్ యూనివర్సిటీస్ ఫీ అనేటువంటిది కంపేర్ టు ఎయిమ్స్, జిప్మర్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ కంటే కొంచెం వ్యారీ ఉంటుంది. ప్రాసెస్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ ద్వారా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, బీడిఎస్ డెంటల్ కాలేజెస్లలో అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. కాంపిటీషన్ ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటా కింద ఈ ఇయర్ 12.3 lakh స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. ఈ 12.3 lakh స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి కాంపిటీషన్ అవుతారు. అదే స్టేట్ కోటాకి చూసుకుంటే టీజీ గవర్నమెంట్ ద్వారా 40K స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. ఏపీ గవర్నమెంట్ ద్వారా 34K స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. అంటే కంపేర్ టు ఆల్ ఇండియా కోటా స్టేట్ కోటాలో లోయర్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. ఆల్ ఇండియా కోటా ద్వారా కౌన్సిలింగ్ రౌండ్స్ అనేటువంటివి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3నే మాపప్ రౌండ్ అంటాం. లాస్ట్ రౌండ్ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అని చెప్తాము. ఇలా ఆల్ ఇండియా కోటా ద్వారా రౌండ్స్ అనే ద్వారా ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. స్టేట్ కోటా కిందికి వస్తే రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ అండ్ స్టే వేకెన్సీ రౌండ్ అనేటువంటివి 2 తెలుగు స్టేట్స్లో కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఆల్ ఇండియా కోటా ద్వారా ఎవరికి
ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని అంటే నీట్ స్కోర్ అనేటువంటిది టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఐడియలీ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. స్టేట్ కోటా కిందికి చూస్తే మోడరేట్ స్కోర్ వచ్చి డొమిసైల్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఆల్ ఇండియా కోటా వెబ్సైట్ అనేటువంటిది mic.nic.in వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవాలి. అదే స్టేట్ కోటా కిందికి వస్తే స్టేట్ పోర్టల్ అయినటువంటి తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్ పోర్టల్ వెళ్ళి ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్కి స్టేట్ కోటా కింద అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవాలి. సో ఎంసీసీ రిలీజ్ చేసినటువంటి స్టేట్ అండ్ ఆల్ ఇండియా కోటా షెడ్యూల్స్ అనేటువంటివి ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటా కింద రౌండ్ 1 అనేటువంటిది 21 జూలై నుంచి 28 జూలై వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవాలి. దీనికి 8 డేస్ అనేటువంటిది టైం ఇచ్చారు. ఈ విత్ ఇన్ ద టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్తాము. ఈ వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి 22 జూలై నుంచి 28 జూలై అంటే 7 డేస్ టైంలో వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటా కింద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత 29 జూలై నుంచి 13 జూలై సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. 2 డేస్ టైం తీసుకుంటారు. ఈ 2 డేస్ టైం తర్వాత రిజల్ట్ అనేటువంటిది 31 జూలై రిజల్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. మీకు వెబ్ ఆప్షన్లో ఇచ్చిన విధంగా సీట్ అలాట్మెంట్ జరిగిందా లేదా అనేటువంటి రిజల్ట్ 31 జూలైకి తెలుస్తుంది. ఈ రిజల్ట్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ రిపోర్టింగ్ అనేటువంటిది 1 జూలైకి మీరు ఏ కాలేజీకి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ కాలేజీకి వచ్చేసి 1 ఆగస్టు నుంచి 6 ఆగస్టుకి అంటే ఈ 6 డేస్లో మీరు రిపోర్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి. తరువాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరిగి 7th నుంచి 8th ఆగస్టులో మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇలా రౌండ్ 1 అనేటువంటిది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి, తర్వాత ప్రాసెస్ జరుగుతుంది, తర్వాత రిజల్ట్ అనేటువంటిది వస్తుంది, తర్వాత రిపోర్టింగ్ చేయాలి, తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి జాయినింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా కౌన్సిలింగ్లో మీకు జరిగే ప్రాసెస్ అన్నమాట. రౌండ్ 2లో టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది 9th నుంచి 11th ఆగస్టు వరకు మీరు రౌండ్ 1లో నుంచి ఎన్ని సీట్స్ అనేటువంటి రిమైనింగ్ రౌండ్ 2కి ఉన్నాయి అనేటువంటి సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత 12th ఆగస్టు నుంచి 18th ఆగస్టు వరకు సేమ్ రౌండ్ 1లో మీరు ఎలాగైతే చేసుకున్నారో అదే విధంగా రౌండ్ 2కి ప్రొలాంగ్ అవుతుంది. ఇలా రౌండ్ 2 ప్రాసెస్ అవుతుంది. రౌండ్ 3 అనేటువంటిది 3rd సెప్టెంబర్ నుంచి 8th సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. రౌండ్ 4 అనేటువంటి దాన్ని స్టే వేకెన్సీ రౌండ్ అని చెప్తాము. ఈ స్టే వేకెన్సీ రౌండ్ అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో ఏవైనా సీట్స్ అనేటువంటివి వేకెంట్గా ఉంటే వాటిని ఫిల్ చేస్తారు. సో ఈ విధంగా ఆల్ ఇండియా కోటా కింద 4 రౌండ్స్ అనేటువంటివి ఉంటాయి. నీట్ స్టేట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూస్తే ఆల్ ఇండియా కోటా
రిజిస్ట్రేషన్ అనేటువంటిది 21 జూలై స్టార్ట్ అవుతుంది. స్టేట్ కౌన్సిలింగ్ వచ్చేసి 30 జూలై నుంచి 6 ఆగస్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ 21 జూలై ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్ జరిగి రౌండ్ 1 రిజల్ట్ అనేటువంటిది రిలీజ్ జరుగుతుంది. సిమిలర్లీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ అనేటువంటిది అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ రౌండ్ 2 రిజల్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత స్టేట్ రౌండ్ 3 రిజల్ట్ అనౌన్స్మెంట్ ఇస్తారు. సో ఇక్కడ ఆల్ ఇండియా కోటా ద్వారా 21 జూలై అనేటువంటిది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది రౌండ్ 1కి. స్టేట్ కౌన్సిలింగ్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ చూసుకుంటే 13th జూలై నుంచి స్టార్ట్ అవుతుందా అంటే అలా కాదు. దీనికి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీకే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్ చేసుకోవాలి, తర్వాత మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. దాని తర్వాత రిజల్ట్ అనేటువంటిది డిక్లేర్ చేసి రిపోర్టింగ్ అనేటువంటిది చేసుకొని రౌండ్ 1 అనేటువంటిది క్లియరెన్స్ దొరుకుతుంది. సో ఈ 13th జూలై నుంచి ఆగస్ట్ 6 అనేటువంటిది రౌండ్ 1 రిజల్ట్ అనేటువంటిది రిలీజ్ చేసే టైం పీరియడ్. ఇది కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే డేట్ కాదు. సో స్టేట్ కౌన్సిలింగ్లో చూసుకుంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ స్టే వేకెన్సీ రౌండ్ అనేటువంటిది జరుగుతుంది. ఈ రౌండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి అకాడమిక్ సెక్షన్ అనేటువంటిది యూజీ కోర్సుకి 1 సెప్టెంబర్కి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇది క్లియర్గా చెక్ చేసుకోండి. వీటికి కావలసినటువంటి పీడిఎఫ్ లింక్స్ని నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ హ్యాండ్లో ఉంచుకొని ఏ డేట్స్లో ఏ రౌండ్ ఉంది, వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది మీ నీట్ స్కోర్ను బట్టి ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఎలా ఇచ్చుకోవాలనేటువంటిది క్లియర్గా ప్రాసెస్ చేసుకోండి. ఎవరైతే నీట్ కౌన్సిలింగ్కి ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి కౌన్సిలింగ్లో అపియర్ అవుతున్నారో వాళ్ళందరికీ పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.